మాతా పితలకు గుడి కట్టించారని చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి మరలా మనల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు మనందరికీ ఆనందం. వారి అమృతమైనటువంటి అమూల్యమైన సందేశాలు ఇచ్చి మనం ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ సమావేశానికి ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమావేశం ఏర్పాటు కావడానికి ప్రధానమైన పాత్ర వహించినటువంటి వెంకట సుబ్బారావు, గోపి, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఉషాద్రిపతి గారు చెప్పారు, ఉషాద్రిపతి గారు పనిచేసే టైంలో నేను కూడా ఆయనతో పాటు కలిసి పనిచేయటం మేము గర్వకారణంగా ఫీల్ అవుతాం. మేము ఇద్దరం ఎప్పుడు కాలేజీకి లేటుగా రాలేదు, ఈ సభకు మాత్రమే లేటుగా రావడం జరిగింది. ఎప్పుడు ఒక క్లాస్ వదిలిపెట్టారు అక్కడ. నేను రిటైర్ అయినప్పుడు కూడా క్లాస్ తీసుకున్న తర్వాతనే రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఏదో సహాయం చేశామన్నారు అడగకుండా. మరి ఎందుకు వచ్చిందో ఆ తత్వం నాకు మొదటి నుంచి ఉంది. ఏదైనా ఎరియర్ డబ్బులు కనుక వస్తే జేబులో అందరిని అడిగేవాడిని, మీకు ఏమైనా డబ్బులు కావాలని. ఎందుకంటే వాళ్ళు అడగలేరు, అవసరం ఉన్నప్పుడు అడగలేరు. ఇస్తే వాళ్ళ అవసరాలు తీరితే తర్వాత ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు. అది నేను చెప్పడం ఎందుకు చెబుతున్నానంటే, నేను చేశానని గొప్పతనం చాటుకోవడానికి కాదు, అవకాశం ఉంటే మీరు కూడా అట్లా చేయండి అని. అది హెల్పింగ్ నేచర్ ఈజ్ ది అదర్ నేమ్ ఫర్ గాడ్ అనేది గుర్తుపెట్టుకో. హెల్పింగ్ నేచర్ ఈజ్ ది అదర్ నేమ్ ఫర్ గాడ్. గాడ్ అంటే వేరే ఏం లేదు, అది చేయాలి. ఎవరికైనా అర్హులైన వారికి సహాయం చేసే అవకాశం వస్తే అది మాత్రం వదులుకోవద్దు. అట్లా చేసినప్పుడు దానికి ఫలితం ఎట్లా ఉంటుందంటే, ఒక విత్తనం మనం సారవంతమైన భూములు వేస్తే అదే మొలకెత్తి వృక్షమై ఫలాలు ఇస్తుంది. తప్పకుండా ఏదో ఒక టైంలో మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అర్హులైన వారికి మాత్రమే సహాయం చేయండి. అపాత్రదానం చేస్తే అది మహాపాపం. అపాత్రదానం చేస్తే ఇది బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుంది. పైపెచ్చి పాముకు పాలు పోస్తే తిరిగి కాటేసినట్టు అట్లా అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని. ఇంకొక విషయం ఉషాద్రిపతి గారు చెప్పారు, భూమి గుండ్రంగా ఉందంటే వాళ్ళు చంపేశారని. కొప్పర్నికస్ అన్న ఆయన భూమి గుండ్రంగా ఉంది, సత్యమే, నిజమే. కానీ మా దైవ గ్రంథంలో అట్లా లేదు, దానికి బలపరుపు గ్రంథం లేదు, దేవుడికి వ్యతిరేకంగా చెబుతామని నడిబజార్లో కట్టేసి కట్టెలు పెట్టి కాల్చి చంపారు. అందుకని దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్పేది సత్యమైనా మంచి అయినా అవతల వాడు వినే స్థితిలో ఉన్నాడో లేడో చూసుకోవాలా. అవతల వాడు ఉన్మాది ఉంటే అక్కడ పోయి మనం అది కాదు ఇది కాదంటే వాడు రాయి తీసుకుని కొట్టడం, తిరిగి దాడి కూడా చేస్తారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అవతల మనిషి యొక్క పరిస్థితిని గమనించి మాట్లాడాలి తప్ప అనవసరంగా తగులు కోరు తీసుకోవద్దు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి వినేవాడికి మాత్రమే చెప్పండి. ఎదుటి వాళ్ళు ఏదైనా మనకి చెప్తే వినండి, అందులో మంచిని గ్రహించండి, అంతే. అదేంటి ఇదేంటని విమర్శ చేయొద్దు, వాళ్ళతో తగు పెట్టుకోవద్దు. ఆ సందర్భంగా నేను తెలుసుకున్నది అది మీరు కూడా పాటించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం మీకు పిల్లలు కుటుంబాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి మీరు నేర్పించాల్సింది ఇంకోటి ఉంది. మా అబ్బాయి ఉన్నాడు, నేను నెల్లూరు జిల్లాలో పనిచేసేటప్పుడు నాకు 1500 జీతం. అప్పుడు 1500 జీతంలో ఆయన ఖర్చు 400 అయ్యేది. ఎందుకు అయ్యేది? సాటి పిల్లలు పల్లెటూరు నుంచి వస్తుంటారు పిల్లలు చదువుకోవడానికి హై స్కూల్లో. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇంటి దగ్గర పరిస్థితి బాగోదు. మన దగ్గర జీతం వస్తుంది, డబ్బులు ఉంటాయి. మా పిల్లలు చెప్పేవాడు, నీతో పాటు వచ్చే పిల్లలందరికీ కూడా ఆ కొట్ల లోపల చెప్పారు, మా అబ్బాయికి ఏది కావాలంటే అది ఇవ్వమని. అరటిపళ్ళు, బిస్కెట్లు, చాక్లెట్లు కొని ఆ పిల్లలందరికీ పంచేవాడు. అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను మీకు చెప్పడం ఏంటి, మా గొప్పతనం చెప్పడం కోసం కాదు, మీరు ఆచరించాలని. దానివల్ల ఫలితం ఉంటుంది. ఈ రాజు లేకపోవచ్చు, రేపు ఉదయం భవిష్యత్తులో ఏదో ఒకనాడు మీకు ఏదో ఒక రూపంలో మీకు ఆ ఫలితం కనిపిస్తుంది. కాబట్టి అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైనా తప్పుడు పని చేస్తే తాత్కాలికంగా మనం బాగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మన పాపానికి పరిహారం చెల్లించవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒక మాస్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన, వాడు ఎన్నడేనాడు పాఠం చెప్పారు. వాడు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల్ని సాగుకొట్టేవాడు. వాడు శాడిస్ట్ అనమాట. వాడికి అందులో ఆనందం ఉంది. వాడి దురదృష్టం కొద్ది ఏమైందంటే, ఆ చదువుకున్న పిల్లవాడు వాడు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అతను పనిచేసే ఊర్లోనే ఇతను రిటైర్ అయ్యి ముసలితనంలో అదే ఊరేదో పని మీద పోయాడు.
చూసి వీడు నన్ను అనవసరంగా అంతా హింస పెట్టుకొచ్చాడు చిన్నపిల్లగాడప్పుడు, వీడికి ఏదో తగిన బుద్ధి చెప్పాలని కానిస్టేబుల్ని పిలిచి వాడి లోపల తీసుకుపోయి తుక్కురాయి కొట్టి పంపండి అన్నాడు. ఎన్నో ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఫలితం అనుభవించాడు. కాబట్టి మనకు తెలిసి తెలియకు ఎప్పుడు ఒకళ్ళని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హింస పెట్టడం అనేది మనకు సాగుతుంది, మనకు ఎదురు లేదని చెప్పేసి అంటే సాగని రోజులు కూడా వస్తే అప్పుడు ఆ ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టండి. ఎప్పుడు తెలిసి కానీ తెలియక కానీ అటువంటి పనులు జోలికి పోవద్దు. తర్వాత మీరందరూ కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా. కేవలం కోరినంత మాత్రాన జరగదు, దానికి మన కృషి ఉండాలి. ఆ కృషికి నాకు అనుభవం తెలిసింది ఏంటంటే, ఒక ఆయన ఒరిస్సాలో మ్యాథ్స్ గారు ఉన్నారు, ఆయనకి వయసు 125 సంవత్సరాలు, ఏ రోగం లేకుండా బాగా ఉన్నారు. ఇప్పుడు కూడా మొన్న ఏదో ప్రెసిడెంట్ పిలిచి ఆయనకి ఏదో ఇచ్చారు బిరుదు ఏదో. దానికి కారణం ఏంటంటే కేవలం యోగాసనాలు వేయటం. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీ కుటుంబ సభ్యులందరికీ నేర్పి ఈ రోజు నుంచే మొదలుపెట్టి రోజుకు 1 గంట దానికి కేటాయించండి. ఏ తప్పులు మీ దగ్గరికి రావు, నిండు నూరేళ్ళు బతుకుతారు. అన్నాళ్ళు బతికి ఏం చేయాలంటే మన చేతనానికి సహాయం చేయొచ్చు ఎవరికైనా, సమాజానికి. ఎందుకు చేయాలి సహాయం? ఎదురులకి మనం నడిచే రోడ్డు మనం వేసింది కాదు, మనం చదువుకున్న కాలేజీ మనం కట్టింది కాదు, ఎవరో చేసిన దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. అట్లానే మనం కూడా ఏదో మన వృత్తాపట్టిగా మనం ఎంత చేయాలంటే మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన మాట విని రోజుకు 1 గంట కేటాయించి యోగాసనాలు మీరు వేయండి. మీ పిల్లల చేత మీ కుటుంబ సభ్యుల చేత ఒప్పించి ఏపిస్తే మీ ఏ జబ్బులు మీరు జరిదాకా రావు. నిండు నూరేళ్ళు బతికి మీరు సమాజానికి సహాయపడతారు. ఈ సమాజంలో ముఖ్యంగా 2 రకాల మనుషులు ఉన్నారు, సజ్జనులు దుర్జనులు అని. సజ్జనులు అంటే ఎటువంటి వాళ్ళు మంచి వాళ్ళు, ఎప్పుడు వాళ్ళ తపనంతా కూడా ఎవరికి ఏ రకంగా సహాయం చేస్తావా, ఎవరో ఇబ్బందులు ఉన్నారా, అనాథ రక్షకులు ఆపద్ బాంధవులు వాళ్ళనే దేవుడు అంటారు. అనాథ రక్షకుడు ఆపద్ బాంధవులు, అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేవాడే దేవుడు. ఆపదలు ఉన్నవాడికి బంధువులాగా పోయి సహాయం చేస్తాడే వాడే దేవుడు అని. కాబట్టి వాళ్ళని గౌరవించండి, వాళ్ళని కీర్తించండి, వాళ్ళని అనుసరించండి, వాళ్ళని సమర్థించండి. కానీ దుర్జనులని వేరే ఉంటారు. వాడు మన కులం వాడైనా మన ప్రాంతం వాడైనా వాడు తప్పుగానే భావించాలి తప్ప మనవాడని సమర్థించడం అనేది చాలా తప్పు. కాబట్టి ఆ సజ్జనులు అనేవాడు ఏం చేస్తాడంటే, నేను సినిమాలో చూశాను, దేవుడు ప్రత్యక్షం అవుతాడు భక్తుడికి. ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమని అడిగితే ఆయన ఏమన్నాడు తెలిసినా, నాకేం వద్దు కానంటే మా ఇంటి ఎదురుగా ఒకడు ఉన్నారు పాపం 4-5 రోజుల నుంచి తిండిలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సంగతి చూడండి అన్నారు. అది సజ్జనుల లక్ష్యం. వాళ్ళ కోసం వాడు కోరుకోరు. ఇక దుర్జన సంగతి అంటారా, ఈ కథ తెలుసు. ఎవరో చెట్టు మీద ఒకటి చెట్టు కింద ఒకటి కూర్చొని తప్ప చేస్తున్నారట. దేవుడు మొట్టమొదటి పైన దగ్గరకు వచ్చి ఇంకేం కావాలని అడిగాడు. అడిగితే కింద వాడిని అడిగి వాడు ఏది అడిగితే దానికి నాకు రెట్టింపు ఇవ్వమన్నాడు. మళ్ళీ కింద వచ్చి అడిగాడంట, పైవాడు ఏం అడిగాడు అన్న, అదే నీకు ఏది ఇస్తే దానికి రెట్టింపు ఇవ్వమన్నాడు అని. అయితే నాకు ఒక కన్ను పోగొట్టన్నాడు. వాడికి 2 కళ్ళు పోయి, అంటే ఎదుటి వాడికి నష్టం కలిగించాలి, అది దుర్జనుల లక్షణం. ఇంకా దుర్జనులకు ఉదాహరణ ఏంటంటే, ఉద్యమాల పేరుతో బస్సులు దగ్గర పెట్టడం, రైళ్లు దగ్గర పెట్టడం, డ్యూటీలు చేయటం, మనుషులు ఇబ్బంది పెట్టడం అకారణంగా. నేను నెల్లూరు జిల్లాలో పనిచేసినప్పుడు ఒక ఫ్లైఓవర్ ఉంది రైలు పట్టాల మీద నుంచి, సాయంత్రం 7 గంటలకు మొదలైంది మారణకాండ. డబ్బుల కోసం కాదు, వస్తువుల కోసం కాదు, ఆ దారిని వచ్చిన నల్ల చంపేశారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ జేబులోనే ఉన్నాయి, వాళ్ళ బంగారు బస్సులు అదేంటి ఎందుకు చంపారు ఎవరికి అర్థం కాదు. చంపారు, రైలు ఎక్కి వెళ్ళిపోయారు. ఏమంటారు, అదే దయ్యం అంటే. దైవం అంటే మనకి మేలు చేసేది, మనం రక్షించేది, మనం కాపాడేది. దయ్యం అంటే అకారణంగా మనుషుల్ని హింసించేది. కాబట్టి మా కారణంగా చాలా టైం అయిపోయింది. అన్నగత ప్రాణులు కదా, అన్నగత ప్రాణులు కదా. అన్నగత ప్రాణులు సుదీర్ఘమైన ఉపన్యాసం కంటే గంటలు మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. అంటే ఏం మాట్లాడాడు అందరూ ఉన్న మాటలు గుర్తుపెట్టుకుంటే ఏం చెప్పారు. యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి, దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకండి, అందరికీ సహాయం చేయండి, హెల్ప్ చేయండి. అట్లా ఈ సందర్భంలో చెప్పకూడదు, నేను ఫస్ట్ విశాఖపట్నం జిల్లాలో పనిచేశాను.
నన్ను చూడటానికి మా తమ్ముడు వచ్చాడు. ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇద్దరం కలిసి విశాఖపట్నం పోయాడు. పోయిన తర్వాత ఆయన సినిమా చూడాలనుకున్నాడు. ఆయనకి డబ్బులు ఇచ్చి నేను వచ్చేసాను. సినిమా చూస్తే సినిమాలో ఎవరో జేబు కొట్టేసారు, డబ్బులు పోయాడు. ఏం చేయాలి, ఎట్లా రావాలి మళ్ళీ ఇంటికి? ఆ బస్ స్టాండ్లో కూర్చోన్నాడు. బస్ స్టాండ్లో కూర్చోనంటే ఎవరో ఒక ఆయన వచ్చి, ఏ ఊరు అబ్బాయి నువ్వు, ఎందుకు కూర్చున్నావు, చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నాను. ఏం లేదు కాదు, నువ్వు చెప్పాల్సిందే అని బలవంతంగా చెప్పించి బస్సు టికెట్ కొనిపెట్టి బస్సు ఎక్కించి పంపించారు. ఎవరైనా మానవ రూపంలో ఉన్న దైవం అది. మా తమ్ముడు జైల్లో పడిపోయింది కదా, అతను ఎవరు నాకు సంబంధం లేదు, బతిలాడాడు. నేను చెప్పకపోయినా కూడా అడిగి చెప్పించుకొని బస్సు ఎక్కించి టికెట్ కొని పంపించాడు. కాబట్టి ఆయన్ని నేను కూడా అనుసరించాలి. తర్వాత ఈ టూర్ ఇండియాలో మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే సంబల్పూర్లో రిటైర్ అయ్యాడు. నేను వెళ్ళాను సంబల్పూర్. వెళ్తే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక పిల్లవాడికి ఏనస్ అంటే మలద్వారం పుట్టుకతోనే లేదు, అతనికి పొట్టలో బెజ్జం పెట్టి బయటికి తీసే పద్ధతి ఉంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వయసు ఉంటున్నాడు. సహాయం ఆపరేషన్కి 1,00,000 డబ్బులు కావాలా, సహాయం చేసేవాళ్ళు చేయమని ఉంది. ఈయన ఆఫీసర్ ర్యాంకులో ఉన్నాడు. ఆఫీసులో గుమస్తాని పంపించి ఆ ఊరు పంపించి భువనేశ్వర్ పక్క ఏదో ఊరు వాడిది పంపించి అది ఎంతవరకు విషయం కనుక్కొని రమ్మన్నాడు. వాస్తవమే అన్నారు. వాళ్ళకి కబురు చేశాం భువనేశ్వర్కి రమ్మని. అన్నాడు, అన్న నా దగ్గర 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుందాం అన్నాడు. మరి 1,00,000 రూపాయలు ఇస్తే మిగతా 50,000 ఎవడిస్తాడు? ఎవరైనా అడుక్కుంటే 150 ఇస్తారు కదా, అంతకని ఇయ్యరు కదా. ఎంతమందిని అడుక్కోవాలా? 50,000 ఎప్పుడు అవుతాయి? అయ్యే లోపల ఈ 1,00,000 రూపాయలు అయిపోతేనో నీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక దగ్గర అప్పు తీసుకొని 1,50,000 ఇస్తే ఆ పని అయిపోతుంది. సరే అన్నారు. తీసుకుని ఇద్దరం పోయాం. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ మేనమా ముగ్గురు వచ్చారు. ఆ పిల్లోడు ఇంత తెస్తున్నాడు, పిలక బ్రాహ్మణుడు పిల్లగాడు, పంచె కట్టుకున్నాడు. వాడికి డబ్బులు ఇస్తే బోళ్ళ పడుకుని శాస్త్రాంగ దండ ప్రమాణం చేశాడు. ఇప్పుడు అతను ఎవరు మనకు తెలియదు. అదే అట్లా వదిలేసేది. విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర ఒక స్కూల్ ఉంది. తల్లిదండ్రి పిల్లలు లేని 700 మంది ఉన్నారు అక్కడ. తల్లిదండ్రి లేరు వాళ్ళకి, వాళ్ళకి అన్నం పెట్టి స్కూల్ నడుపుతూ ఉన్నాడు మహానుభావుడు. ఆయన లండన్లో డాక్టర్. ఆయన ఇక్కడ వాడే ఆయన పెట్టాడు. అది పెడితే మరి మనకి డబ్బు ఉందా లేదా, కోరిక ఉంటే డబ్బులు వస్తాయి. ఎంత కట్టు, ఏదో 4 సెంట్లు స్థలం ఉందా, అమ్మేస్తాడు, డబ్బులు వస్తాయి కదా. ఆ రకంగా అక్కడికి పోయి వాళ్ళకి 10 లక్షల రూపాయలు రాలేవడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా డబ్బులు ఆయన ఇచ్చేది. హైదరాబాద్లోనే చౌటుప్పల్ అక్కడ ఒక అనాథాశ్రమం అంటే రోడ్ల మీద పిచ్చోళ్ళుగా తిరుగుతుంటారు, మురికి బట్టలు వేసుకొని జుట్లు పెంచుకొని. వాళ్ళని బట్ట పోయి ఆయన తీసి మురికి బట్టలు తీసేసి స్నానం చేసి అక్కడ 700 మంది ఉన్నారు. అక్కడ 10 లక్షలు చేస్తారు. ఈ విధంగా ఏదో ఇక వాళ్ళ ఈ కాళ్ళు లేని వాళ్ళకి ఏమన్నా ఆర్టిఫిషియల్ లెగ్స్ చేపిస్తే 13 లక్షలు అయింది. ఇవన్నీ డబ్బులు ఎక్కువై కాదు. సరే, ఒక సందర్భం ఆయనకి ఇప్పుడు పెన్షన్ మీద రిటైర్ అయ్యాడు, నష్టం పెట్టుకుంటున్నాడు. పెన్షన్ వస్తుంది, 40,000 పెన్షన్ వచ్చిన రోజున ఒక ఆయన వచ్చాడు. వచ్చి మా అమ్మాయి ఫీజు కట్టాలా లేకపోతే పరీక్ష పోనీ అంటున్నారు, 20,000 కావాలన్నాడు. సరే, ఆ 40,000 20,000 ఇచ్చాడు. ఇచ్చి ఈయన చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు, మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలని తాపత్రపడతారు మన డబ్బుల కోసం అని చెప్పేసి, ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు కానీ నువ్వు దీనికోసం మళ్ళీ ఎక్కడ అప్పు చేయొద్దు, బాధపడద్దు, నువ్వు ఇవ్వకపోయినా నేనేమనుకోలే పోమన్నాడు. అంటే ఆడేమనుకున్నాడు, ఓహో లోకంలో ఇటువంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా, డబ్బులు ఇవ్వద్దు అంటున్నాడు. వాడికి పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు ఇళ్ళ స్థలాలే కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన కూడా డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఒక నెల అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి మా పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాం, 20 లక్షలు ఇవ్వండి అన్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నేను తెలియగలను, అవతల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఏదో ఉన్నాయేమో, కొండకి దారం కడితే పోతే దారం, వస్తే కొండ. మా తమ్ముడు అది అపాత్రదానం. మా తమ్ముడు అన్నాడు, ఆ రోజు నా దగ్గర పెన్షన్ వచ్చి నీకు ఇచ్చాను, ఇక పొరపాటున కూడా నా ఇంటి స్థాయికి రావద్దు, నేను పిచ్చోళ్ళ కనపడుతున్నా, 20 లక్షలు నానే పిండి కొడుతున్నా ఆయన డబ్బులు వెళ్ళిపోమని చెప్పాడు. కాబట్టి అపాత్రదానం వద్దు. ఏదైనా మనకు అవకాశం, సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోవద్దు, దాని ఫలితం ఉంటుంది. ఇక నిండు నూరేళ్ళు మీరు దీర్ఘాయుష్మంతులై బాగా బతకాలని, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి జీవి కూడా, ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటంటే అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందం అనేది మన చేతుల్లో ప్రస్తుతం లేదు. దేవుడు ఏ రూపం ఇస్తే ఆరోగ్యం కానీ మన సొంతంగా ఏర్పాటు చేసినది కాదు. కానీ భవిష్యత్తు ఒకటి ఉంది, సైన్స్ డెవలప్ అవుతుంది. అందమైనటువంటి జీవుల్ని, అంటే మానవ జీవుల్ని, మనుషుల్ని ల్యాబ్లో తయారు చేసి తెచ్చే
ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది ఫలిస్తుంది. అప్పుడు ఎవరు అనాకాలు అనేవాళ్ళు ఎవరు ఉండరు సమాజంలో, అందరూ అందంగానే ఉంటారు, ఆరోగ్యంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. ఆ సమాజం కోసం అని చెప్పేసి మనం ఎదురు చూద్దాం. ఇంకొక మాట చెప్పి విరమిస్తాను. నేను మా తమ్ముడు పుణ్యం అంటే లండన్ పోయాం. లండన్ పోతే అక్కడ మ్యూజియం చూడటానికి పోతే 1/2 కిలోమీటర్ దూరం క్యూ ఉంది. మనిషి మూర దూరంలో ఉంటారు, మధ్యలో వచ్చి ఎవరు దూరాడు. మా పరిస్థితి మనకు ఉంది. అక్కడ తోపులాటలో తిరుపతిలో తోపులాటలో చచ్చిపోతున్నారు, ఇంకో సినిమా చూడటానికి తోపులాటలో చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం. లంచం ఉన్న మాట అసలు వినపడదు అక్కడ. ఇక్కడ లంచం లేకుండా ఏమైనా పని వద్దా? మా తమ్ముడు కొడుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఒక అప్లికేషన్ రాసి ఇంటి ముందు పోస్ట్ డబ్బాలు వేస్తే ఇవాళ వేస్తే రేపు లేదు ఎల్లుండి వాడు ఇచ్చిపోయాడు ఇంట్లో. ఇక్కడ ఈ మున్సిపల్ ఆఫీసులో మా మనవరాలు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కావాలంటే 6 నెలలు తిరిగాను నేను. కాబట్టి ఆ పరిస్థితి మనకు రావాలని, ఆ పరిస్థితి రావడానికి మనదంతా కృషి ఏదన్నా ఉంటే చేయాలని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు, ఏదో వృత్తుల్లో ఉంటారు. మీ వృత్తుల్లో నిజాయితీగా ఉండండి. ఎవరైనా పని మీద వస్తే వాళ్ళ పనులు ఎమ్మటే చేసి పంపించండి అంతా చెప్పిస్తే 10 మంది చెప్పి ఆయన పని చేసి పెట్టాడని. అట్లా కాకుండా మీరు ఇబ్బంది పెట్టారనుకో మన ఎదురుగా సార్ అని అవతల పోయి తెచ్చుకుంటారు. ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. వదన హైదరాబాద్లో నా స్టూడెంట్ వచ్చాడు, ఎప్పుడు సాయంత్రం 7 గంటలప్పుడు వచ్చాడు మా ఇంటికి. నేను హైదరాబాద్ నుండి నాకు టీసీ కావాలన్నారు. ఆ సుబ్బారావు క్లర్క్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి టీసీ కావాలంటే నువ్వు కాలేజీకి వచ్చి తలుపులు తీసి టీసీ రాసి స్టాంప్ వేసి నా దగ్గర తీసుకురమ్మను. నా మాట వింటారు వాళ్ళు గుమస్తాలు. ఏదో ప్రిన్సిపాల్ చెప్పినప్పుడు ఎంత మరి అదేంటో కానీ సరే వచ్చాడు. టీసీ రాసి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి సంతకం పెట్టి ఇచ్చి పంపి ఎవరు చేస్తాడో పని అలా ఎన్ని రోజులు తిప్పిస్తారో నోట్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర తీసుకురా ఎవరి దగ్గర తీసుకు. మీకు ఏదన్నా అవకాశం వస్తే వదులుకోవద్దు. సహాయం చేసే అవకాశం వస్తే దాన్ని వదులుకోవద్దు. మనకు మంచి పాత్రలు పోయి 10 మందికి చెప్పుకుంటాడు, అర్ధరాత్రి పడిపోతే టీసీ ఇచ్చారు నాకు ఆయన అని చెప్పేసి. సరే మరి ఇక టైం కాలాతీతం కాబట్టి మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉండాలని. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన వెంకట సుబ్బారావు మీ అడ్రస్ అన్ని కనుక్కోవడానికి చాలా శ్రమపడి ఉంటాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక తెలకాయ మీద ఒక పేరు, అడ్రస్, వృత్తి, ఫోన్ నెంబర్ తీసుకోండి. తీసుకుని ఫోటోస్టాట్ కాపీలు తీసి తలా పట్టిస్తే భవిష్యత్తులో మరో సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ ఇళ్ళలో ఏదైనా మీ పిల్లల పెళ్లిళ్ళలో ఏ శుభకార్యాలు ఉంటే పిలవాలనుకున్నా ఈ ఫోన్ నంబర్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ పని చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక ఈయన సామశివరావు నేను తొందరగా పనిచేసినప్పుడు ఇంటర్స్టేట్ చదివారు. అతను మాట్లాడుతుంటాడు. ఆమేష్ గారు ఉన్నారు, ఆయన నేను ఎక్కడ కలిసి పని చేయాల. ఎప్పుడు ఏదో సందర్భంలో కలిసాం, ఇద్దరు మనుషులు కలిసి అప్పటి నుంచి ఆయనతో నాకు కాంటాక్ట్ ఉంది. కాబట్టి ఆయన రిటైర్మెంట్కి వచ్చాను నేను. ఈయన వచ్చాడు, కనపడ్డాడు, మాయమైపోయాడు. మరి ఎందుకు మరి వచ్చిన వాడు మా కాలేజీ పెట్టాను రాండి అని చెప్పి అనలా. మరి ఆయన కాలేజీలో వాటా ఏమైనా అడుగుతాను అనుకున్నాడు. ఈయన కాలేజీ పేటల్లో పెట్టినప్పుడు నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. సంతకం చేయాల్సి వస్తే పోయాను, చూసి సర్టిఫై చేసి సంతకం చేశాను. అయిపోయింది. కాబట్టి అందరూ మరొకసారి కలవాలని, ఏదో సందర్భం వస్తే పిలవండి. మనకి ఎంత దూరం అయినా కూడా రావాలనిపిస్తే నేను వెళ్తా. ఎంత దూరం అయినా రావాలనిపిస్తే ఊళ్ళో పిలిచినా కూడా నేను పోను. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇటువంటి సమావేశాలు జరగాలని అందరూ అడ్రస్లు తీసుకోండి. ఆ పేపర్ రాసుకొని ఫోటోస్టాట్ కాపీ తీసి తలా పట్టిస్తే ఉపయోగపడుతుంది. నన్ను ఈ సమావేశాన్ని పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా, సూటిగా, స్పష్టంగా మార్గనిర్దేశకత్వం చేశారు మా అందరికీ. మీరు చేసిన పనులు ఫలితాలు ఇక్కడ మేము అనుభవిస్తున్నాం. ఈ చెట్లన్నీ మీరు నాటించినయే, మా బ్యాచే పెట్టారు. ఇప్పుడు చాలామంది 100 మంది వాకర్స్ రోజు ఆ చెట్ల ఆక్సిజన్ పీల్చుకుంటూ నడుస్తున్నారు. అది మీ పుణ్యమే. క్యాంపుకి వచ్చావా? నేను 4 క్యాంపులు నిర్వహించాను. 2 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ యూనిట్కి 50 మంది, మా యూనిట్కి 50 మంది, మొత్తం 100 మంది. 2వ యూనిట్ ఉంటే పిల్లలు అనమాట వినరు. నాతో కలిపితే అప్పుడు పిల్లలు మన కంట్రోల్లో ఉంటారని వాళ్ళు శ్రద్ధగా పెట్టుకోరు, నాతోనే కలుస్తారు. కలిసినప్పుడు ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది. సూర్యనారాయణ అని ఇంకో చేతలగడ్డలో క్యాంపు పెట్టాం. క్యాంపు పెడితే ఆ కృష్ణానదిలో స్నానానికి పోయాడు. నడుము లోతులు నీళ్ళలో దిగాడు. ఒక కుర్రాడు కళ్ళు కత్తి తీసుకుని బయటికి రా నరుగుతానన్నాడు. నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మేష్ గారు నదిలోనే ఉన్నాం, బయటికి రావట్లేదా. అప్పుడు నేను పోయేసరికి నన్ను చూసి పిల్లడు వెళ్ళిపోయాడు. నేను లేకుండా క్యాంపు జరగదు.
ఆ డిసిప్లిన్ చేయాలంటే నా మాట వింటారు కానీ పిల్లలు భయపడతారు తప్ప వేరే వాళ్ళ మాట ఏంద్రు. అందుకే 4 చేతగడ్డ పెట్టి పేటేరు, పినముడి, తుమ్మల ఈ క్యాంపులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసాం. జూనియర్ కాలేజీ కూడా క్యాంపు పెడితే 2 రోజులు చేయలేక గందరగోళం అయిపోయి ముగించిన రోజులు ఉన్నాయి. పిల్లలకు మన కంట్రోల్ ఉండాలి, మన మాట వినాలి, కానీ వాళ్ళ మాట వినేటట్టుగా ఉండవు. ఏ కాలేజీలో ఎక్కడ పని చేసినా కూడా ఏదో కాలక్షేపానికి వచ్చిపోయినట్టుగా ఉండేది, స్టాఫ్ రూమ్లో మాట్లాడుకునేవాళ్ళు సరదాగా ఉండేది, అంతేగాని పని చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. తర్వాత ఈ స్టాఫ్కి ఏంటంటే జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ స్ట్రిక్ట్గా జరిగేది పరీక్షలు. మేమున్నాం డిగ్రీ కాలేజీలో మాస్ కాపీయింగ్ ఉండేది. నేను డిగ్రీ కాలేజీకి వచ్చినా ఇక్కడ స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి, అక్కడ ఏమైనా మళ్ళీ మాస్ కాపీయింగ్. కాబట్టి మనం ఈ ఎలక్షన్ టైం ఒకటి అప్పుడు కానీ పరీక్షలప్పుడు కానీ ఇక్కడ అవకాశం లేదనుకుంటే ఎవరేం చేయరు, అవకాశం ఉంది అనుకుంటే ఆట ఆడిస్తారు ఎవరైనా సరే. కాబట్టి సరే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గురువర్యులకి సన్మాన కార్యక్రమం మాట్లాడు. మాస్టారు నాది ఒకే ఊరు నర్సరావుపేట. మాస్టారు వారి నాన్నగారు తాపీ మేస్త్రిగా పనిచేశారు. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దారు. మంచి యోగ్యులు, మంచి సంస్కారాలు, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం. అట్లానే వాళ్ళ నాన్నగారికి వాళ్ళు కట్టించినటువంటి దేవాలయంలాగా ఉండి నిర్వహించే కార్యక్రమానికి ఒక రోజు నన్ను తీసుకెళ్ళారు, పిలిచారు, వెళ్ళాను. చాలా సంతోషం కలిగింది. తల్లిదండ్రులను అట్లా సేవించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారంటే అది ఒక ఉదాహరణ అయింది. నేను ఆశ్చర్యపోయినానండి. వారి నాకు ఉన్నటువంటి ఆ స్నేహపాత్రతే మమ్మల్ని దగ్గర చేర్చింది. వారంటే నాకు చాలా అభిమానం, చాలా సంతోషం ఈరోజు వారిని చూడటం. నేను హైదరాబాద్ పోయినప్పుడు నాగపల్లి శర్మ గారు అని ఉన్నారు, అందరూ తెలిసిన పాపులర్ వ్యక్తి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు 4 ఎకరాలు హైటెక్ సిటీలు ఇచ్చారు. కాంపౌండ్ వాళ్ళు, లోపల పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు, బయట గేట్ దగ్గర సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంది. అడిగితే లోపలికి ఆయన ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళినప్పుడు నేను అడిగా, మీకు ఉషాధపతి గారు తెలుసు అని. ఆయన తెలియని వాళ్ళు ఎవరున్నారని మేము చాలా సభల్లో కలిసి పనిచేసాము. అంత పేరున్నటువంటి ఉషాధపతి గారు నేను పిలిస్తే మా ఊరు వచ్చారు. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర గుడి ఉంది, ఉపన్యాసం చెప్పారు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ రకంగా ఉపన్యాసం చెప్పిన వాళ్ళు ఎరగరు. ఏదేదో భూకంపం వచ్చిపోయినట్టుగా, సునామీ వచ్చినట్టుగా దడదడలాడించి వచ్చేసారు. వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు. అట్లా అంతకుముందు ఎవరు మాట్లాడాలో ఆ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. అటువంటి ఆయన పక్కన నేను కూడా పనిచేయడం అనేది నాకు కొంచెం గర్వకారణంగా ఉంటుంది.